వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ జాక్ ప్రెసిడెంట్ గడ్డం శ్రీరామ్ గారు ఉన్నారు. శ్రీరామ్ గారు చెప్పండి, అంటే ఈ మధ్య కాలంలో అంటే మీరు యూనివర్సిటీలో దాదాపుగా స్కాలర్గా ఉన్నారు, ఓయూ జేఏసీగా అధ్యక్షులుగా కూడా ఉన్నారు. అండ్ మంచు మనోజ్ గారు యూనివర్సిటీల గురించి, తన యూనివర్సిటీ గురించి, మంచు మోహన్ బాబు యూనివర్సిటీ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు మన ఉస్మానియా యూనివర్సిటీతో పాటు ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి. సో మోహన్ బాబు యూనివర్సిటీ అంటే ఎందుట్లో ప్రత్యేకత అనుకోవచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీకి దానికి తేడా ఏందనుకోవచ్చు అసలు? నిజానికి ఇప్పుడు ఈ తెలంగాణలో ఉన్నటువంటి మీ మీడియా ఛానల్, ముఖ్యంగా వెలుగు, అన్ని ఛానల్స్ మీలో ఉన్నటువంటి అవేర్నెస్ ఈరోజు ఆంధ్రాలో మరొకసారి రావాల్సినటువంటి అవకాశం ఉంది. ఒకప్పుడు సమస్యల పట్ల ముందు ప్రయత్నం అన్నిట్లో అవేర్నెస్ కలిగినటువంటి ప్రాంతంగా ఆంధ్ర ఉండేది. ప్రస్తుతం ఏం జరుగుతుందనంటే ఈ సమస్యల్ని కప్పిపుచ్చడంలో భాగంగా వాళ్ళు ముందున్నట్టు పరిస్థితి వస్తుంది. మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి మంచు మనోజ్ గారు ఫస్ట్ వాళ్ళ కుటుంబ సభ్యుడండి. నిజానికి చెప్పాలంటే మంచు మోహన్ బాబు గారికి ఒక నిజమైన వారసుడు. ఆయనే ఒక విషయాన్ని బయటికి తీసిండు ఆ యూనివర్సిటీలో. ఏంటి? ఆ యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయి. మా దృష్టికి కూడా విద్యార్థి నాయకులు చాలామంది ఫోన్లు, అంటే విద్యార్థులు ఫోన్ చేశారు అక్కడ నుంచి. వాళ్ళతో పాటు మనకి ఏయూలో ఉన్నవాళ్ళు, విశాఖపట్నంలో ఉన్నవాళ్ళు కూడా ఏం జరుగుతుంది ఆ యూనివర్సిటీలో అనే విషయాలను ఫోన్ చేయడం జరిగింది. దానిలో కొందరు అక్కడ సమస్యలను చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ యూనివర్సిటీలో ఏది కూడా ఒక యూనివర్సిటీ స్థాయిలో జరగాల్సినటువంటి పనులు ఏవి జరగకపోగా చాలా విద్యార్థుల్ని ఫీజుల పరంగా పీడించుకునేందుకు అది ఒక కేంద్రంగా మారింది. దానికి వాళ్ళ మంచు మనోజ్ గారు చెప్పినట్టు వాళ్ళ బ్రదరే దానికి కేంద్రంగా నిలిచాడు. దాన్ని మొత్తాన్ని కూడా కాసులు తీసుకొచ్చేటటువంటి ఒక ప్రాంతంగా మాత్రమే విద్యార్థుల్ని వాడుకుంటున్నారు అని చెప్పి, బౌన్సర్లు పెట్టి విద్యార్థులను కొట్టిస్తున్నారని చెప్పేసి అనేక రకాల ఇష్యూలు మనం మీడియాలో చూసినాం. అవి మనకి ఇక్కడ దాకా తెలియజేశాడు. ఎంత విషయాలు తెలిపారు అని అంటే ఒక్కొక్కళ్ళు అక్కడ నుంచి విద్యార్థులు, ఇదిగో ఈ 2 పుస్తకాలు, ఓకే, ఈ పుస్తకాలు మొత్తం అక్కడ విద్యార్థులు చేసిన మెయిల్స్ అండి. ఈ పుస్తకాలు మొత్తం కూడా అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించిన వివరాలు. అక్కడ సొసైటీ ఏంటి, అక్కడ స్కూల్ మన యూనిఫామ్స్ ఏంటి, అక్కడ యూనిఫామ్స్లో ఎంత అమ్ముకుంటున్నారు, ప్రైవేట్ వాళ్ళ యూనివర్సిటీలో చదువుకుంటూ ప్రైవేట్ హాస్టల్స్లో ఉన్న విద్యార్థులపైన ఎంత హెరాస్మెంట్ చేస్తున్నారు, ఎంత అమౌంట్ తీసుకొస్తున్నారు అని ప్రతి ఒక్కటి కూడా విద్యార్థులందరూ కూడా కూలంకుషంగా మంచు మనోజ్ గారికి, మిగతా కొందరికి మెయిల్స్ చేయటం, ఇవన్నీ చేస్తున్నారు. అంటే కేవలం ఇది మంచు మనోజ్ గారు బయటికి తీశారని మీరు దీని మీద రియాక్ట్ అవుతున్నారా, లేకపోతే ఇంకేదైనా వ్యక్తిగత కారణాలు అనుకోవచ్చా? అంటే మీరు ఒక ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్ ఉండి, తెలంగాణ అయి ఉండి, ఎందుకు మంచు మనోజ్ యూనివర్సిటీ మీద ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు? ఇది మంచు మోహన్ బాబు యూనివర్సిటీ అండి. ఇందులో ఒక్కొక్క అంశాలు తీసుకుంటే విద్యార్థులుగా ఎక్కడ అన్యాయాలు జరుగుతున్నా సరే ఒక విద్యార్థి లోకంగా మేము సమాజంలో స్పందిస్తాం. ఓవరాల్గా ఏ సమాజం అయినా సరే, అడ్వకేట్ సమాజం తీసుకుంటే దేశవ్యాప్తంగా వాళ్ళు స్పందిస్తారు, అలా హీరోయిన్లు అయితే హీరోలు కూడా స్పందిస్తారు. ఇట్లా ఎక్కడ ఏ అన్యాయాలు జరిగినా సరే దాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. అందులో భాగంగా మంచు మనోజ్ గారు వాళ్ళ తండ్రి గారు నెలకొల్పినటువంటి యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాల గురించి ఆయన మాట్లాడుతూ వాటిని మొత్తాన్ని కూడా మంచు విష్ణు గారికి సంబంధించి మేలు జరగాలని చేస్తున్నారు, విద్యార్థులకు అన్యాయాలు జరుగుతుంది అని అన్నారు. ఆ అన్యాయాలు ఏంటనేది మా దృష్టికి వచ్చిన అవి తెలుపుతాం, వాటిని నిరసిస్తాం, వాటిని వ్యతిరేకిస్తాం, అక్కడ విద్యార్థి నాయకులతో కలిసి మాట్లాడతాం. అవసరమైతే అది పబ్లిక్ ప్లేస్ కాబట్టి యూనివర్సిటీల్లో మేము పర్యటన కూడా చేసే ప్రయత్నం చేస్తాం అక్కడ వాళ్ళకి హెల్ప్గా. ఎందుకంటే విద్యార్థులకు నష్టం జరుగుతుంది. అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలు ఉన్నారండి, పిల్లలు ఉన్నారు. వాళ్ళకు ఫస్ట్ ఇయర్లోనే నీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి నువ్వు జాయిన్ అవ్వంటారు. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన మరుక్షణమే నీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తే తర్వాత తీసుకో, ముందు మాత్రం నాకు మొత్తం ఫీజు కట్టే, అకాడమిక్ ఇయర్ ఫీజు మొత్తం కట్టేనంటే ఎంత ఇబ్బంది అవుతుందండి ఆ పిల్లలకి. మరి దానిపైన విద్యార్థి లోకం స్పందించకపోతే ఎవరు స్పందిస్తారు? సరే, అక్కడ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం దృష్టికైనా తీసుకెళ్ళాలి కదా. ఆ మాధ్యమే చేస్తాం తప్ప వేరేది ఏం చేసేది ఏం లేదు కదా. అట్లా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో అన్యాయం జరుగుతుంది. సార్, ఇప్పటిదాకా దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది అది యూనివర్సిటీ అనేది. సో ఇప్పటికీ దాదాపుగా ప్రభుత్వాలు ఉన్నాయి. సో అక్కడ అంటే ఆ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అనుకోవచ్చా, లేకపోతే ఆ విద్యార్థులు బయటికి రావట్లేదు అని చెప్పేసి అనుకోవచ్చా? అంటే ఇంతకుముందు విష్ణు గారికి సంబంధించి గత గవర్నమెంట్ ముఖ్యమంత్రి వాళ్ళకి బంధుత్వాలు ఉన్నాయని వినడమే, ఉండడం వల్ల కొన్ని కవర్ చేసుకున్నారు అని. ఈ 5 ఏళ్ల కాలంలో పెచ్చిమీరిపోయిన వాళ్ళ అరాచకాలు అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్కి నాకు తెలిసి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. యాజ్ యూజువల్గా వాళ్ళకి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఆ ఇష్యూస్ అన్నీ బయటకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. నిజానికి అక్కడ యూనివర్సిటీ అంటే పరిపాలన, యూనివర్సిటీ మొత్తంలో కూడా పరిశోధన జరగాలి. రీసెర్చ్ అనేది లేదు అక్కడ. ఉంటే రీసెర్చ్ ఎంతమంది అంటే లేని పరిస్థితికి ఉంది.
ఎంతమంది పిహెచ్డీలు ఇచ్చారనేది ఆ యూనివర్సిటీ చెప్పాలి. అసలు అక్కడ యూనివర్సిటీ ప్రొఫెసర్లకు ఎంత జీతాలు ఇస్తున్నారు, వాళ్ళు క్వాలిటీ ఉన్న టీచర్స్ని తీసుకుంటున్నారా లేదో చెప్పాలి. సార్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ లెక్చరర్ కూడా ఒకవేళ నిజంగా అన్ని అక్రమాలు జరిగితే బయట పెట్టకుండా ఎవరో ఒకరు అయితే బయటికి వస్తారు కదా. ఇప్పుడు అక్కడ నుంచి విద్యార్థులు చాలామంది బయటకు వస్తున్నారు. నా దగ్గర కూడా కొన్ని వీడియోలు ఉన్నాయి. విద్యార్థుల్ని బౌన్సర్లతో కొట్టించిన వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి సెల్లో. ఓకే. అంటే నా దాకా వచ్చినాయి. అంటే బయటికి వస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే యూనివర్సిటీల్లో కానీ ఏ విద్యా సంస్థలు కానీ చాలా సింపుల్ లాజిక్ అండి. 2 సంవత్సరాల పీజీకి ఒక విద్యార్థి వస్తాడు. సపోజు సబ్జెక్ట్ తక్కువ ఉన్న ప్రొఫెసరే లేదా అలాంటి యూనివర్సిటీలో ఎక్కడో కొద్దిగా అనామకంగా ఉన్న ప్రొఫెసర్ని పెట్టారనుకోండి. సపోజ్ వాడు మొదటి సంవత్సరం లోపల వాడు వచ్చి సబ్జెక్ట్ తెలుసుకుని వాడు ఎదురు క్వశ్చన్ వేసే లోపలే ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెచ్చుకోవడానికి నేను చూస్తానమ్మా మంచి క్వశ్చన్ అడిగిన ఒక ప్రొఫెసర్ దాటేసి రేపో ఎల్లుండేళ్ళు పుస్తకం చూసుకొని వచ్చి మళ్ళీ చెప్పేసి నువ్వు బాగా చెప్పారా బాగా చదువుతున్నారా అని ప్రోత్సహిస్తే అంతటితో వాడు వెళ్ళిపోతాడు ఆ ఇష్యూ. రెండో సంవత్సరానికి వాడు మళ్ళీ కనపడిన కూడా కనపడు క్లోజ్ అయిపోయింది కదా, అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయిపోయింది, వాడి దారి వాడు బయటికి వెళ్ళిపోదు. సో వీళ్ళ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది, వీళ్ళు సరైన ప్రొఫెసర్లకు ఈ యూనివర్సిటీ నియమిస్తుందా లేదా అనడానికి గవర్నమెంట్ యూనివర్సిటీలు అయితే కావవి. యూనివర్సిటీ నుంచి అంటే మనకి రాష్ట్ర కేంద్ర సహకారం కూడా అవసరం కదా సార్. అదే నేనేమంటానంటే ఈ ప్రైవేట్ యూనివర్సిటీలకు వచ్చేటటువంటి వాళ్ళని యాజమాన్యం నియమించుకున్నట్లే కదా. అందుకే మేము ప్రైవేట్ యూనివర్సిటీల్లో వీళ్ళు నెట్ ఉన్న వాళ్ళు సెట్ ఉన్న వాళ్ళు దాంతోపాటు పిహెచ్డీ కలిగిన వాళ్ళు రావట్లేదని చెప్పేసి ఇప్పటికే ఒక పిహెచ్డీ మాత్రమే నిబంధన పెట్టారు ఇది ప్రొఫెసర్ కావడానికి. ఇక ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తే ఆ పరిస్థితి వాళ్ళు పిహెచ్డీలు కూడా డబ్బులు పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ కొనుక్కున్న వాళ్ళు కూడా నామక వస్తువు ఒక యాజమాన్యం కావాలంటే 10 మంది సృష్టించుకోగలరు. సర్టిఫికెట్లు తీసుకొని ఆ 10 మందిని ఎంప్లాయీలుగా ఒక 20 మందిని ఎంప్లాయీలుగా పెట్టుకొని కూడా యాజమాన్యం నడిపించేటటువంటి అవకాశం ఉంటుంది అక్కడ. కాబట్టి మేమేమంటున్నామంటే అక్కడ జరుగుతున్న అక్రమాలు ఏం జరగట్లేదు అంటున్నావు కదా, నీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూద్దాం. అక్కడ నాకు వచ్చిన దృష్టికి వచ్చిన అంశాలు వరుసగా చెప్తున్నాండి. ఒకటి, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో పిల్లల్ని మొదట్లోనే జాయిన్ అయిన తర్వాత సెమిస్టర్ వచ్చేటప్పుడు కొన్ని ఫీజు కట్టమంటాను. నువ్వు కట్టకపోతే నువ్వు హాల్ టికెట్ ఇవ్వని అంటున్నావు, లేకపోతే వాడు ఐడి కార్డు గుంజుకుంటావు. వాడు ఏం చేస్తాడు, అతను ఏం చేస్తాడు, విద్యార్థి ఖచ్చితంగా కట్టాల్సిందే. అటు వెనక్కి వెళ్ళిపోతురా అకాడమిక్ ఇయర్ లాస్, మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ 1 year ముందుకు పోయినట్టు ఉంటుంది. సో ఇబ్బంది పడతాడు కాబట్టి ఏం చేస్తాడు, కంటిన్యూ అవుతాడు చావు బతుకో దాంట్లోంచి బయటికి రావాలని. ఇలా మోసాలు అన్ని తెలుసుకునే లోపల వాడు బయటకు వచ్చిన అకాడమిక్ ఇయర్ అయిపోయింది, అమ్మ బయటపడ్డరా అనుకుంటే వాడు సొసైటీకి కూడా చెప్పే పరిస్థితి లేదు. అయితే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఒక ప్రాబ్లం ఉంది. అక్కడ ప్రధానంగా విద్యార్థులు చెప్తుంది ఏంటంటే మన యూనివర్సిటీలో ఒక సమస్య ఫీజు రియంబర్స్మెంట్ అసలు రాలేదా ఇప్పుడు వరకు ఎవరికి? లేదు, ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇంతకుముందు జగన్ గవర్నమెంట్ అమ్మ ఒడికి వేసినట్టున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది, ఇస్తుంది ఖచ్చితంగా గవర్నమెంట్ ఇస్తుంది. అయితే అది కాదు, అది 1 year లోపల లాస్ట్లో వస్తుందండి. ఎండింగ్లో వచ్చేటప్పుడు అది కూడా మొత్తం అనుకుంటే సగం రిలీజ్ చేయొచ్చు, అట్లా లాంగ్ టర్మ్లో రిలీజ్ చేస్తారు ప్రభుత్వాలకు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. కానీ ఆ వ్యక్తిని మొత్తం ఫీజు ఫస్ట్ సెమ్కే కట్టమనంటే అవునండి, ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళకు కూడా ఉంటాయి, జీతాలు ఇచ్చుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఇస్తుంది. కరెక్ట్ చెప్పారు. ప్రైవేట్ యూనివర్సిటీ కదా, మీరు వ్యాపారం చేసుకోండి. మరి విద్యా సెక్టర్లకు ఎందుకు వస్తారు, ఇది నాన్ ప్రాఫిటబుల్ సెక్టర్ కదా. ఇది ఒక నిమిషం నేను చెప్తా. విద్యా వ్యవస్థ నాన్ ప్రాఫిటబుల్ సెక్టర్ కదా, మీరు వెళ్ళి వేరే వ్యాపారం చేసుకోవచ్చు కదా, ఇందులోకి వచ్చారు కదా. అట్లని చెప్పేసి ప్రభుత్వాలు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే మీరు కౌన్సిలింగ్లో మీ కాలేజ్ పేరు ఇస్తేనే మీకు సీట్లు కేటాయింపు చేస్తుంది. మీరు కాలేజీలో సీట్ మీరు ప్రభుత్వం తరపు నుంచి జరిగే కౌన్సిలింగ్లో సీట్ ఇవ్వకండి. మాది ప్రైవేట్ యూనివర్సిటీ, డ్రీమ్డ్ యూనివర్సిటీ, డబ్బు పెట్టే కొనుక్కోవాలి, పెడితేనే వస్తుంది, లేదని చెప్పి ఆ స్కాలర్షిప్ హోల్డర్స్ని తీసుకోకండి. మరి ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారు కదా, వాళ్ళని తీసుకోకుండా మానేయండి, మరి అయిపోద్ది కదా. ఇష్టపడి వస్తున్నప్పుడు మనం ఎవరం కాదండి. ఇప్పుడు ఇష్టపడి కాదు సార్, రాష్ట్ర హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఉంటుంది, ఆ కౌన్సిల్కి వాళ్ళు నేమ్ ఇస్తారు, వాళ్ళ కాలేజీకి ఇన్ని సీట్ల అలాట్మెంట్ ఉంటుంది, కాలేజీకి అలాట్ చేసిన సీట్ల ప్రకారంగా వాళ్ళని కన్వీనర్ సీటు ద్వారా నింపుతారు. ఇది ఒక విషయమే ఇక్కడ మనం మాట్లాడుకునే దాంట్లో ఓన్లీ వన్ ఆఫ్ ది ఒక ఇష్యూ. ఇది వన్ ఇష్యూ ఓన్లీ. ఇక్కడ మెనీ ఫ్లెంటీ ఇష్యూస్ ఆర్ దేర్. ఏంటి ఆ ఫ్లెంటీ ఇష్యూస్ అంటే మధ్యాహ్నం యూనివర్సిటీలో భోజనం పెడతారండి. మధ్యాహ్నం యూనివర్సిటీలో భోజనం పెడితే 20,000 రూపాయలు మధ్యాహ్నం యూనివర్సిటీలో భోజనానికి తీసుకుంటున్నారు, ఓన్లీ ఒక్క పూట భోజనం. మళ్ళీ వీళ్ళ హాస్టల్సే అక్కడ 40 హాస్టల్స్ ఉన్నాయి. వీళ్ళే యూనివర్సిటీ తరపు నుంచి నడపబడాయి, ఇది విష్ణు గారి తరపు నుంచి నడపబడాయి. వల్మార్ అని ఒక గ్రూప్ ఏర్పాటు చేశాడట ఆయన. ఆ వల్మార్ అనే ఒక గ్రూప్ ఏర్పాటు చేసి ఆ ప్రైవేటు బయట ఉన్న హాస్టల్స్ కొన్నిటిని కూడా వాటిని లీజుకు తీసుకొని అందులో విద్యార్థులను పెట్టి యూనివర్సిటీలోకి పంపిస్తారు. మరి నువ్వు హాస్టల్ పెట్టినప్పుడు వాడికి బాక్స్ ఇచ్చి పంపించచ్చు కదా. మరి హాస్టల్లో బాక్స్ తీసుకురావడానికి వీళ్ళు నువ్వు తిన్నా తినకపోయినా 20,000 కట్టంటే ఇది జబర్దస్తి కాదా, జులుం కదా. కాదని చెప్పమనండి. నేను 20,000 తీసుకోవట్లేదని విష్ణు గారిని వచ్చి, భోజనాలకి 20,000 తీసుకోవట్లేదని విష్ణు గారిని వచ్చి ఇదే మీడియా ముందు చెప్పనివ్వండి. అది పబ్లిక్ ప్లేస్ కదా. ఒక్క మాట సార్, అది పబ్లిక్ ప్లేస్ కదా, మరి మీడియా వాళ్ళని ఎందుకు రానివ్వరు వాటికి? ఓ టీవీ 9 పంపించండి, ఒక ఎన్టీవీని పంపించండి, మీరు పోయిరండి.
ప్రైవేట్ కాదు అది. అది ప్రైవసీ కానే కాదు. అది పబ్లిక్ ప్లేసు. యూనివర్సిటీస్ అయినా, ఇంజినీరింగ్ కాలేజీలైనా, స్కూల్స్ అయినా, ఏవైనా సరే అవి పబ్లిక్ ప్లేస్‌ల కిందే లెక్క. మీరు సొసైటీ బేస్డ్‌ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ సొసైటీలో కూడా మేము సేవ చేస్తామని చెప్తుర్రు. దాని బేస్డ్‌ని ఏర్పాటు చేయబడినటువంటి అవన్నీ కూడా పబ్లిక్ ప్లేస్‌లండి. అవి ప్రైవేట్ ప్లేస్‌లు కాదు. ఈ మోహన్ బాబు గారి ఇంటికెళ్తే అది ప్రైవేట్ ప్లేస్ అవుతది. కానీ ఇవి కాలేజీలన్నీ కూడా పబ్లిక్ ప్లేస్‌లో అవుతాయి. పబ్లిక్ ప్లేస్‌లోకి మనోజ్ గారే కాదు ఇంకెవరైనా ఎంటర్ కావచ్చు. స్కూళ్ళ పైన కూడా గతంలో కంప్లైంట్స్ వచ్చినాయి. ఆడ వరకే స్టాప్ అయినాయి. కావాలని రూమర్స్ లేకపోతే మోహన్ బాబు పడనోలు ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి. ఇప్పుడు పడనోళ్ళు ఎవరు ఎంత మాట్లాడినా ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను కదా! ఇప్పుడు మేము మధ్యాహ్నం భోజనానికి రూ. 20,000 తీసుకోవట్లేదు. అసలు డబ్బు తీసుకోవట్లేదు. రూపాయి తీసుకోవట్లేదు మధ్యాహ్నం భోజనం. మా హాస్టల్‌లో చదివిన వాళ్ళకి మేము మీరు ఒక్క చెప్పంగానే నిమిషం. ఆయన మే రియాక్ట్ కావాలా అంటున్నా. కావాలి. కావాలి. ఎందుకంటే నువ్వు ఇంట్లో కూర్చొని నీ సొంత ఇంట్లో కూర్చొని ఉంటే నేనొచ్చి నీ మీద అనట్లే. నువ్వు యూనివర్సిటీ నడుపుతున్నావు అక్కడ. యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయి అన్నప్పుడు నువ్వు రావాలి. నువ్వు రాకపోతే బయటికొచ్చి చెప్పకపోతే నీకెందుకు చెప్పాలంటున్నాను నేను. ఎవరికి గడ్డం శ్రీరామ్ అనే పర్సన్ కి నేను ఎందుకు లేలే చెప్పాలి? నాకు చెప్పమని అనట్లేదండి. విద్యార్థి లోకం నుంచి వస్తున్నటువంటి ఈ ప్రశ్నలకి మీరు సమాధానం జవాబుదారీగా ఉండాలని. చెప్పుకుంటారు. అది స్టూడెంట్స్ కి లేదు చెప్పుకుంటారు. కదా! వాళ్ళ పేరెంట్స్ కి చెప్పుకుంటారు కదా. లేదు కదా! అక్కడ లేదు. లేకపోబట్టే మా దాకా వచ్చింది కాబట్టి మేము స్పందిస్తున్నాం. ఇప్పుడు అంతే ఉంటే సొంత బ్రదరే ఎందుకు రోడ్డు ఎక్కుతారు అక్కడ? అదేదో వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ. వాళ్ళ ఫ్యామిలీ ఉంటే ఇంట్లోకి పోతారు కదా! యూనివర్సిటీలోకి ఎందుకు పోతారు? అక్కడ ఏమన్నా ఒక్క నిమిషం. అక్కడ ఆయన ఏమన్నాడో తెలుసా? మా విద్యార్థులు, మా ఊరి ప్రజలు అన్నాడు. అక్కడ ఆ ఊర్లో రంగంపేటను పెద్ద రంగం చేశారు వాళ్ళు. 40 యూనివర్సిటీ 40 నుంచి 40 ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయి. వాళ్ళ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థుల దగ్గర నుంచి రూ. 10,000 ఈ సంవత్సరం 15,000 కావాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే మా వల్లే యూనివర్సిటీ ఉంది. మా విద్యార్థులు నీ దగ్గర చదువుతున్నారు కాబట్టి నువ్వు 15,000 ఇవ్వాలి, 10,000 ఇవ్వాలి. అదే విద్యార్థి దగ్గర నుంచి వసూలు చేసి నువ్వు వసూలు చేయాలి, మేము వసూలు చేయాలి. ఇద్దరం కలిసి నాకు వసూలు చేసి 15,000 ఇవ్వాలనేది ఒక ప్రపోజల్ నడుస్తుంది అని చెప్తున్నారు. ఓకే. ఇలా మేము తీసుకోవట్లేదు అని చెప్పమనండి. ఇప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని నీ ఇంట్లో నీ స్థలంలో నువ్వు ఉండి నీ ఏదో కాయ కష్టం చేస్తుంటే ఎవరు ఏదైనా మాట్లాడితే అది వేరే. నువ్వు 10 మంది విద్యార్థుల మీద ఆదాయం సంపాదించుకుంటున్నావు కదా! 10 మంది విద్యార్థుల్ని నువ్వు విద్య నేర్పించాలనుకుంటున్నావు కదా! అప్పుడు వచ్చినప్పుడు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఇప్పుడు సినిమా నేనేమంటున్నా వాళ్ళ స్టూడెంట్స్ కి ఆయన ఇచ్చుకుంటుండేమో మీ వరకైతే లేదు కదా అంటున్నా. ఆహా! లేదు. ఇక్కడ దాకా మా దాకా వచ్చింది గాబట్టే, ఇప్పుడు మీరడిగారు. ఈ సమస్యల పైన ఏంటి అని మీరడిగారు. మీకు ఆ ఇష్యూ పైన ఏదో ఒక అవేర్‌నెస్ ఉండబట్టే గదా! అక్కడ ఏదో జరుగుతుందని తెలిసే గదా నన్నడిగారు విద్యార్థి నాయకుడిగా. అందులో భాగంగా తెలియజేస్తున్నాం గదా! సో అందులో ఏంటి మీ డిమాండ్ ఏంటి సార్? ఇప్పుడు నా డిమాండ్ ఏమి ఉండదండి. అంటే విద్యార్థులకి మీకు అక్కడ కావాల్సిన అక్కడ మీకు అక్కడ వచ్చినటువంటి పిల్లల అక్కడొచ్చిన సమస్యలు. పిల్లల సమస్యలేంటంటే, విద్యార్థుల సమస్యలేంటంటే, ఒకటి మధ్యాహ్నం భోజనంలో 20,000 తీసుకోవటం. ఓకే. బౌన్సర్‌లను పెట్టి విద్యార్థులను కొట్టించటం. ఓకే. అటెండెన్స్ విషయంలో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలట. ఏదైనా యూనివర్సిటీలో గాని, ఎక్కడైనా కాలేజ్‌లో అటెండెన్స్ టీచర్ ఏస్తాడు, లెక్చరర్ ఏస్తాడు. అది ఆటోమేటిక్‌గా రిజిస్టర్ అక్కడ ఉంటది. కానీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. లేకపోతే మీకు అటెండెన్స్ ఉండదు. ఒకవేళ అటెండెన్స్ రిజిస్టర్‌గా అటెండెన్స్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. అది రూ. 500 ఖరీదు. వాళ్ళు 15,000 మంది, 10,000 మంది స్టూడెంట్స్ ఉంటారు అక్కడ మొత్తం మీద అన్ని అన్ని విభాగాల్లో కలిపి. వాళ్ళందరూ డౌన్లోడ్ చేసుకుంటే అది ఏ ఇయర్‌కి ఆ ఇయరే మళ్ళీ. అది లేట్ అయితే దాని మీద ఫైన్. ఓకే. ఎగ్జామినేషన్‌కి నేను వారు చెప్పింది వింటున్నా. ఇదంతా కాదని చెప్పుకోవాల్సిన బాధ్యత ఆయనదుంటది. చెప్పుకోకపోతే వాళ్ళందరూ విద్యార్థులు కలిసి అక్కడ మంత్రులను కలవడానికి పోతున్నారు. ఈ మధ్య కాలంలో మంత్రులను కలుస్తురు. తర్వాత అక్కడ ఏయూ నుంచి మిగతా యూనివర్సిటీ నుంచి ఆ యూనివర్సిటీకి విద్యార్థులందరూ ప్రయాణం చేయడానికి సమావేతం అవుతున్నట్టు తెలుస్తుంది. జరుగుతాయి. మాకు సంబంధించి మాకేదైనా ఫోన్లు చేస్తే కూడా మేము వివరాలు తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. దాన్ని ఖండించడానికి విద్యార్థి లోకంగా సిద్ధంగా ఉంటాం. ఇక్కడ వీళ్ళు యూనివర్సిటీలో ఇందాక చెప్పినట్టుగా విద్యార్థులను కొట్టించడమే కాకుండా మరొక విషయం ఏం జరుగుతుంది? ఇంజినీరింగ్‌లో జాయిన్ అయ్యే పిల్లలు 60% కంటే మార్కులు ఎవరికైనా తక్కువ వస్తే వాళ్ళ దగ్గర అప్లై చేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళని బీబీఏ, బీసీఏలోకి పంపిస్తున్నారు అని చెప్తున్నారు. ఓకే. ఇందులోకెళ్తే లైఫ్ ఉంటదని కొంత పేరెంట్‌ని వాళ్ళని మైండ్ వాష్ చేసి పంపుతున్నారని వింటున్నాం. సరే ఆ విషయం అక్కడ ఉంచితే మరొక విషయం ఏం జరుగుతుంది? యూనివర్సిటీలో విద్యార్థులందరికీ కూడా ప్రైవేటు హాస్టల్స్‌లో చదువుకుంటే యూనివర్సిటీలోకి వచ్చి చదువుకుంటూ ప్రైవేట్ హాస్టల్స్‌లో ఉంటే వాళ్ళ మీద జులుం చేయడం కరెక్ట్ కాదు కదండీ! ఓకే. ఆఖరికి ప్రైవేట్ హాస్టల్స్ వాళ్ళ మీద కూడా జులుం చేస్తున్నారని చెప్తున్నారు వాళ్ళు. ఓకే. ఏది ప్రైవేట్ హాస్టల్స్ వాళ్ళు. మాకు యూనివర్సిటీలో విద్యార్థులు మీ దగ్గర హాస్టల్‌లో ఉన్నందుకు మాకు డబ్బులు ఇవ్వకపోతే బాగోదు అని జులుం చేస్తున్నారు. ఒక రంగంపేట అనేటటువంటి ఏరియాని దాన్ని మొత్తాన్ని కూడా ఒక రంగస్థలం చేయటం, ఒక కేజీఎఫ్ లాగా గుప్పెట్లో పెట్టుకున్నారనే మాటలు చెప్తున్నారు అక్కడి నుంచి. లేకపోతే మాకు తెలవదు కదా! ఫైనల్‌గా నేను ఏం చేస్తారు? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అక్రమాలు ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటే అక్కడ విద్యార్థులు అయితే చూసేటట్లేరు. ఏయూ వాళ్ళు వీళ్ళందరూ కూడా నాతో మాట్లాడిన విద్యార్థులు కొంతమంది ఉన్నారు. చలో మోహన్ బాబు యూనివర్సిటీ పెట్టే ప్రయత్నాలు చేద్దామని చూస్తున్నారు. దాంతో పాటుగా
వాళ్ళు గవర్నర్ని కలిసి అంటే ఇప్పటివరకు మెయిల్స్ చేస్తున్నారు. కానీ అవి గవర్నర్కి అలాగే విద్యాశాఖ మంత్రికి ఈ విద్యార్థులు మెయిల్స్ చేస్తే మంచిదని నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది ఈ విషయంలో. అట్లనే అక్కడ జరుగుతున్న అక్రమాలకు సంబంధించి ఎవరైనా సరే అన్యాయం జరిగినప్పుడు మాట్లాడతారండి. మనం సొసైటీలో సామాజికంగా మనం ఇక్కడ జంతువులం కాదు కదా. మనుషులకి జంతువులకు ఉన్న తేడా ఏంటంటే సొసైటీలో ఎక్కడ ఏ సమస్య జరిగినా సరే మానవతా హక్కుల గురించి మాట్లాడే వాళ్ళు విద్యార్థి నాయకులే కావచ్చు, వేరెవరైనా స్పందిస్తారు. దానికి మా దగ్గర ఉంటేనో ఉన్నది అని, లేదంటే లేదని చెప్పి ఇప్పుడు అక్కడ ఒక విద్యార్థి సంఘం లేదు. ఆ యూనివర్సిటీలో ఈ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఎన్ని ఉన్నాయండి? అక్కడ ఒక విద్యార్థి సంఘం లేదు. సరే ఒక మీడియా వాళ్ళు పబ్లిక్ అండి, పబ్లిక్ కాబట్టి 100 విద్యార్థి సంఘాలు ఉంటాయి. ఇప్పుడు మల్లారెడ్డి ఆ, యూనివర్సిటీలో ఉంటాయి లేదు విద్యార్థి లేదు సంఘాలు. అక్కడ కూడా ఏబీపీ వాళ్ళు ఉంటారు, అక్కడ కూడా విద్యార్థులు ఉంటారు. వినండి, అక్కడ కూడా విద్యార్థులు ప్రోగ్రాంలు చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఎక్కడైనా సరే ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా సరే విద్యార్థులకు ఆ స్వేచ్ఛ ఉంటుంది. ఎందుకంటే విద్యార్థుల సమస్యల గురించి మాట్లాడడానికి విద్యార్థులు ఉంటారు. ఎగ్జామ్ ఫీజు లేట్ అయితే రోజుకు 100 రూపాయలు కట్టిస్తున్నారని చెప్తున్నారు పిల్లలు అక్కడ నుంచి ఫోన్లు చేసి. రోజుకు 100 రూపాయలు. ఇప్పుడు ఎగ్జామ్లో ఫైనల్ గా ఏం చెప్తారు మీరు? ఓకే, మీ సమస్యలు చెప్పారు కదా. మోహన్ బాబు గారు దీన్ని చూసి స్పందించితే బాగుంటుంది. ఆయన పట్టించుకోకుండా ఉంటే అక్కడ విద్యార్థులందరూ నాశనం అయితే భవిష్యత్తులో విద్యార్థులు తల్లిదండ్రులు కూడా చేరరు. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిపోయిన విద్యార్థులు ఎవరో కూడా చెప్తారు ఇక్కడ ఇంత హెరాస్మెంట్ ఉంటుంది, ప్రైవేట్ ఫుడ్ బాగోదట, ఫుడ్కి మెషిన్ తీసుకొస్తారట, ఫుడ్కి మిషన్తో ఫుడ్ వండుతారట. ఆ ఫుడ్ బాగా మేము బయట హాస్టల్లో జాయిన్ అయితే బయట హాస్టల్లో జాయిన్ అయ్యేందుకు డబ్బులు అంటున్నారు. అక్కడ స్కూల్ డ్రెస్లు అంటే యూనిఫామ్స్ తీసుకోమంటారు. ఒక మాట సార్, ఒక మాట ఇంకోసారి జాయిన్ గారు కదా. అదే ఈ జాయిన్ అవ్వరు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు చెప్తూ ఉంటే ఇప్పుడు జరగడం మొదలైంది కదా. ఒక 5 ఏళ్ళు అనుభవిస్తూనేమో జనం అంతా కూడా. ఆటోమేటిక్ పేరెంట్స్ అందరూ ఇప్పుడు ఇవన్నీ చూస్తూనే ఉంటారు. అక్కడ చేరి దండగా మనం ఫీజు రీఎంబర్స్మెంట్ ముందే కట్టాల్సి వస్తుంది, మనకు నష్టమే. అలాగే తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ ముందే కట్టాల్సి వస్తుంది అనేది ఇబ్బంది పడుతున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు, ఎగ్జామ్ ఫీజు ఉస్మానియా యూనివర్సిటీలో ఎలా ఉంటుందంటే ఒకసారి అనౌన్స్ చేస్తారండి. ఫీజు డేట్ దాటిపోయిన తర్వాత మరొకసారి విద్యార్థుల రిక్వెస్ట్ మేరకు మరొకసారి మళ్ళీ డేట్ ఎక్స్టెన్షన్ చేస్తారు మరొక నెల. ఆ తర్వాత ఏం చేస్తారంటే అండి, ఫర్ మంత్కి ఇంత అని చెప్పేసి ఫీజు ఎక్స్ట్రా ఫీజుతో కట్టించే ఆలోచన చేస్తారు. చేసిన తర్వాత సటన్ ఒకనొక దశకు వచ్చినాక ఆపేస్తారు. ఎందుకంటే వాళ్ళు హాల్ టికెట్లు ఇష్యూ చేయటం ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ కడుతూ ఉంటే వీళ్ళని ఆ నెంబర్స్ తీసుకుని అడ్జస్ట్ చేయడం కష్టమని 2 నెలల ముందేమో వస్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఒకరోజు ఫీజు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఎగ్జామ్ ఫీజు డేట్ దాటిన తర్వాత నెక్స్ట్ డే నుంచి 100 రూపీస్ ఫైన్, డేకి 100 రూపీస్ ఫైన్. ప్రతి విషయంలోనూ ఫైల్స్ కడుతున్నారట అక్కడ పిల్లలు, ప్రతి విషయంలోనూ. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఒకవైపు ఒక యూనివర్సిటీలో మొత్తం కూడా బౌన్సర్ని వీళ్ళందరినీ పెట్టి ఏ విషయాలు బయటికి రానియకుండా, ఎవరిని రానియకుండా, మీడియా వాళ్ళని ఎవరిని ఎంటర్ కానియకుండా అదొక రహస్యమైనటువంటి ప్రాంతంగా తయారు చేసి వాళ్ళు అనుకున్నట్లుగా ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ వల్మార్ అనే ఒక గ్రూప్ని తీసుకొచ్చి దాంట్లో విద్యార్థులను పెట్టి దాన్ని చూపించుకొని దాని నుంచి మళ్ళీ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని ఇలా ముందుకు పోతున్నారు. ఇది బాగా విద్యార్థులకు నష్టం అని ఆ మంచు మనోజ్ గారు అంటున్నారు. దానికి మేము విద్యార్థి నాయకులుగా ఈ విషయాలను మార్చుకోవాలా, మోహన్ బాబు గారు కల్పించుకోవాలా, లేదంటే అక్కడ ఆంధ్ర ప్రభుత్వం లోకేష్ గారు ఉన్నట్టున్నారు అక్కడ మంత్రిగా, ఆయనే ఉన్నారు విద్యాశాఖ మంత్రి, వారు కల్పించుకోవాలి, గవర్నర్ గారు కల్పించుకోవాలి. ఆ యూనివర్సిటీ పైన ఎంక్వైరీ చేయాలి. ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టాఫ్ వాళ్ళకు ఉన్నటువంటి అర్హతల పైన కూడా విచారణ జరిపించాలి. అలాగే విద్యార్థులు చెప్తున్నటువంటి సమస్యలన్నిటిపైన కూడా ఇప్పుడు ఈ ఫీజులే కానీ, లేకపోతే వాళ్ళకి ఎక్స్ట్రా ఫైన్లే కానీ, లేకపోతే అటెండెన్స్ విషయంలోనే కావచ్చు, లేకపోతే మధ్యాహ్నం భోజనం తినే విషయంలో కావచ్చు, హాస్టల్స్ విషయంలో ప్రైవేట్ హాస్టల్ యాజమాన్యం కూడా ఎదుర్కొంటున్న సమస్యలన్నిటిపైన పోలీసులతో సహా ఒక ఎంక్వైరీ చేయించి అక్కడ ఉన్న విద్యార్థులకు న్యాయం చేస్తే తప్ప జరిగేటట్లేదు. ఎందుకంటే మంచు మనోజ్ గారు క్లియర్గా చెప్తున్నారు కాబట్టి అక్కడ అరాచకాలు జరుగుతున్నట్టుగా అక్కడి నుంచి వస్తున్న మాటలు, ఫోన్లు వీటన్నిటి ద్వారా మేము కూడా గుర్తిస్తున్నాం. వీటిని వాళ్ళు మానేసుకొని యథావిధిగా మోహన్ బాబు గారు వాళ్ళకి సొసైటీ బైలాస్ ఉంటాయండి, ఆ బైలాస్ తీస్తే తెలుస్తుంది వాళ్ళు ఏ ఉద్దేశాల ప్రకారం అవి పెట్టారో ఆ ఉద్దేశాల ప్రకారమే ఆ యూనివర్సిటీ నడపాలని చెప్పి విద్యార్థి నాయకత్వంగా ఈరోజు మేము కోరుతున్నాం. ఓకే అండి. సో మొత్తానికి మంచు మనోజ్ బయటపెట్టినటువంటి విషయాలని లోతుగా దర్యాప్తు చేయాలని, మోహన్ బాబు యొక్క యూనివర్సిటీ పైన చర్యలు తీసుకోవాలని, నిజ నిర్ధారణ కమిటీలు కూడా వేసుకోవాలని చెప్పేసి కూడా గడ్డం శ్రీరామ్ గారు తెలపడం అనేది జరుగుతుంది. చూద్దాం మరి ముందు ఎలాంటి కంప్లైంట్స్ వస్తాయో, మరి దీన్ని ఇప్పటికే క్లోజ్ చేసేసారా లేదా ఈ ఇష్యూని అనేది వేచి చూద్దాం.